మీరు కర్మేరకు వచ్చి ఇక్కడ కమిటీ వేయడానికి కారణం ఉద్దేశం ఏంది? మీరు చర్చించుకోవడం, మీరు రావడానికి ఉద్దేశం? వాస్తవంగా కూడా ఈరోజు గతంలో లెదర్ పార్కులు 2002, 2003 నుండి మొదలైనటువంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఈరోజు వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక్క రూపాయిని కూడా ఎక్కడ కేటాయించడం జరగలేదు. పైగా లెదర్ పార్క్ ఉన్నటువంటి కార్పొరేషన్ కమిటీ చైర్మన్ పదవిని రద్దు చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా రాజకీయంగా చాలా సంఘాలు కూడా ఏమవుతున్నాయంటే కొన్ని కుల సంఘాలు పార్కులను విజిట్ చేస్తూ పార్కుల్లో ఉన్న వాళ్ళను కేవలం కలిసి ఫోటోలు వేసుకుంటూ అక్కడనే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. మేము కూడా కోరేది ఏంటంటే ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మరియు ఎమ్మెల్యేలకు మంత్రులకు విన్నవించేది ఏంటంటే లెదర్ పార్కు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వాటా నిధులను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు కూడా మంజూరు చేయాలని కోరుతున్నాం. అదే క్రమంగా లెదర్ పార్కులకు చైర్మన్ కూడా ఏర్పాటు చేయాలి, దానికి డైరెక్టర్ల బోర్డును కూడా ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కోరేటువంటి క్రమంలో మేము కోరేది ఏమిటంటే మమ్మల్ని ఎవరైతే కలుపుకొని పోతారో లెదర్ పార్క్ సంఘాలను కలుపుకొని పోయిన వాళ్ళకే మా మద్దతు పూర్తిగా ఉంటుంది. చాలామంది కేవలం మొక్కుబడిగా పర్యటనకు వచ్చి ఆడ మాట్లాడేసి మా వాళ్ళతో ఫోటోలు దిగి మా వాళ్ళని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. మాతో ఎవరైతే ప్రయాణం చేస్తారో మా కష్టాలు సాధక బాధలలో మాతో ఉంటారో వాళ్ళకే పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడానికి మేమందరం కూడా జమ్మికుంట లెదర్ పార్క్ నుండి మోత సామన్న గారు, రుక్మాపూర్ నుండి రమేష్ గారు, మనవారి నుండి నేను, మిగిలిన ప్రాంతాల మిత్రులు కూడా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అందరం కలిసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు, మిత్రులు, మేధావులు, సంఘాలు అందరూ కూడా గమనించాలి. అందరూ కూడా లెదర్ పార్కుల ఏర్పాటును మద్దతు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నుండి ప్రజలు, వివిధ లెదర్ పార్కుల సంఘాలు కూడా గమనించాలి. దయచేసి అందరం మనం ఐక్యమై ఉంటేనే ఎవరైనా మన దగ్గరికి వస్తారు. మన అవసరాలను కనుక వాళ్ళు పట్టించుకుంటేనే వాళ్ళకు మనం మద్దతు ఉంటుందని ఈ సభాముఖంగా తెలియదు. ఏమవుతుందంటే ప్రతి సంఘము మేమే సంఘం మీద పెడతామనే ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటా ఎవరికి వారే సంఘంగా ఏర్పడుకుంటా మా మీద పెత్తనం చెల్లించుకుంటా ఎవరైతే పోతున్నారో వాళ్ళందరి పక్క పెట్టి కూడా ఈ చైర్మన్ రేసులో ఎవరు ఉంటారో మమ్మల్ని కలుపుకొని పోయేటట్టుగా ఉండేటట్టు ఉండాలనే ఆలోచన మీదకెళ్ళి ఈరోజు మేము అందరూ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జమ్మికుంట లెదర్ పార్క్ నుంచి వెళ్ళి నేను మోత స్వామి నా పేరు. మేము ఏ కుల సంఘాలకు కూడా మద్దతుగా లేము. మా దగ్గరకు వచ్చిన సంఘం అయితే ఎవరైతే ఉంటారో మమ్మల్ని కలుపుకొని పోయి అట్టిగానే విజిట్ చేస్తారు, ఇట్లనే పోతున్నారు తప్ప మమ్మల్ని ప్రతి విషయంలో పాములాగా వాడుకుంటారు. కానీ మాకు ఎవరేం ఒరగబెట్టింది ఏం లేదు. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము పార్కుల మీద పనిచేస్తున్నాం. మాకు ఇంతవరకు కూడా ఏ నాయకుడు ఎవరు కూడా మాకు అది చేసింది అయితే ఏమి లేదు. ఈ సందర్భంగా సగం సమాముఖం